హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఇంకా ఇదైతే ట్యూస్డే వ్లాగ్. ఇంకా కుట్టోడికైతే స్కూల్ ఉంది, ఇంకా వాడి కోసం అనేసి అన్నం పెట్టాను. ఇంకా అన్నం వండాను, పక్కన ఎగ్స్ కర్రీ కూడా వండుతున్నాను. ఇంకా వాడికైతే అన్నం అయిన వెంటనే ఇంకా నేనైతే బాక్స్ పెడతాను. బాక్స్ లో పెట్టి పక్కన పెట్టినంటే స్కూల్కి వెళ్ళే వరకు అయితే బాక్స్ అన్నం చల్లారిపోతుంది బాక్స్ లోది. ఇంక ఇదైతే ఎగ్స్. ఆ రోజు లేట్ గానే లేచినాం, ఇంకా వండడానికి కూరగాయలు ఉన్నాయి కానీ ఇంకా కట్ చేయడానికి అవంత టైం ఉండదు. ఇంకా ఫాస్ట్ గా అయితే ఆనియన్స్ కట్ చేసి ఇంకా ఎగ్స్ అయితే వండినా. ఇంకా వాడికి కూడా ఎగ్ కర్రీ అంటేనే చాలా ఇష్టం. ఇంకా వేరే అయితే అవన్నీ పక్కన పెడతా ఉంటది. ఇంకా ఆ రోజే చపాతి కూడా చేస్తున్నా. ఇంకా వాడికి తినడానికి స్కూల్ కి కూడా కర్రీ బాక్స్ కి ఎగ్స్ కర్రీ అవుతుంది. ఇంకా మాకు చపాతీకి కూడా ఇంకా ఎగ్ బుర్జీ ఉంటుంది అనేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నా, ఎగ్ కర్రీ. నేనైతే పచ్చిమిర్చి అవేమేను, జస్ట్ ఆనియన్స్ వేసి చేస్తా. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేస్తే ఇంకా అది వేరేలాగా వేస్తా, బాగుంటది. ఇంకా ఇంకా మేమైతే కారం బాగానే తింటాం, ఇంకా అందుకే కొంచెం కారం అయితే ఎక్కువనే యాడ్ చేస్తా. కొంచెం కారం తక్కువ తింటే మాత్రం కుట్టోడికి అయితే కాఫ్ రెడీ అవుతుంది. ఇంకా అందుకోసమని కొంచెం కారం ఉండి మసాలాలు అయితే ఎక్కువ వాడతా నేను. ఇంకా అదైతే హోమ్ మేడ్ మసాలా, గరం మసాలా, ఇంకా అది కొంచెం వేసుకున్నా. చాలా వరకు అయితే కొంచెం ఆయిల్తో కర్రీ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఆయిల్ కొంచెం వేస్తా కాబట్టి ఊరికే కూర అడగడతా ఉంటది. ఇంకా అందుకోసం అయితే ఊరికే కలుపుకుంటా. ఇంకా కర్రీ అయితే అయింది. ఇంకా కుట్టోడికి అయితే ఇంకా కర్రీ పెడుతున్నా స్కూల్కి అయితే. ఇంకా వాడికైతే స్నానం చేపించి ఇంకా జుట్టుకి నేర్పించి అయితే రెడీ చేసిన. ఇంకా ఆ రోజు అయితే యూనిఫామ్ విండలేదు, నేను మర్చిపోయినా. ఇంకా అందుకోసమే సివిల్ డ్రెస్ అయితే వేసాను. ఇంకా వాడికైతే అన్నం తినిపిస్తున్నా. అన్నం తినేటప్పుడు ఫుల్ డౌట్స్ వస్తాయి. ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ హెన్ ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ అడుగుతుంది. అడిగినవన్నీ చెప్పాలి. చెప్పే లోపు ఇంకొక డౌట్ అయితే క్లియర్ అవుతుంది వాడికి. కానీ వెరీ గుడ్ గర్ల్. స్కూల్ దగ్గర మాత్రం అస్సలకే నేను స్కూల్కి వెళ్ళను అని అయితే ఏడవదు. ఇంకా వాళ్ళ నాన్నవన్నీ అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చిండు. ఇంకా నేనైతే చపాతీ చేయడానికి అయితే ఇంకా పిండి కలుపుకుంటున్నా. ఇంకా అందరికైతే తెలిసిందే చపాతీ పిండి కలుపుకోవడం. నేనైతే కొంచెం ఉప్పు, ఆయిల్, కొంచెం చక్కెర వేసుకుంటా. చక్కెర వేసుకుంటే చపాతీలు మంచి కలర్ లో వస్తాయి. ఇంకా వాటర్ వేసుకొని అయితే పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా కలిపి పెట్టుకున్నాం అనుకుంటే ఇంకా చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయి. ఇంకా హరీష్ బ్రష్ చేసుకొని వచ్చే వరకు టీ పెట్టేసి అయితే ఆయనకి ఇచ్చిన. ఇంకా ఇదైతే చపాతీ చేస్తున్నా. నేను ఎప్పుడైనా సింగిల్ లేయర్తో అయితే చపాతీ చేయను, నాకెందుకో కొంచెం అవి తినాలనిపించదు. ఇంకా నేను ఎప్పుడైనా ఫోల్డ్ చేసే చేస్తా చపాతీ చేసిన. ఇంకా నాకైతే మంచిగా పొంగుకుంటూ వస్తాయి. ఇంకా హరీష్ మీద కోపం, అది వీడియో తీయమంటే తీయలేదు. ఇంకా అందుకోసమనే మూతి తిప్పుతున్నా. మళ్ళీ తర్వాతకి వచ్చి తీస్తే ఏం అవసరం లేదులే, నేను తీసుకుంటా అని చెప్తున్నా. ఆయనకి వర్క్ ఉంటది, ఇంకా నా వీడియో తీయమంటే ఆయన ఎక్కడ తీస్తాడు. అప్పటి వరకు కోపం వస్తుంది, తర్వాతనైతే మళ్ళీ మామూలుగా అర్థమైపోతుంది వర్క్ ఉంటది కదా. మళ్ళీ ఇంకా ఆయన సార్ వాళ్ళు ఏమన్నా అంటారు కదా అనేసి
ఇంకా మీటింగ్ ఉండే, ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాతకి అయితే వచ్చి ఇంకా మళ్ళీ వీడియో తీసిండు నా కోసం అయితే. ఇంకా చపాతీ అయితే ఒక సైడ్ కాల్చిన తర్వాతకి ఇంకొక సైడ్ తీసి నేనైతే ఆయిల్ అప్లై చేస్తా. డైరెక్ట్ చపాతీ వేసిన వెంటనే అయితే ఆయిల్ అప్లై చేయను. పొద్దున్నే కదా ఇంకా కిచెన్ అయితే కంపల్సరీ అట్లనే ఉంటది. నేనైతే లేవగానే అయితే బౌల్ అయితే తోమను. టిఫిన్ చేసుకొని ఇంకా టిఫిన్ నిన్న బౌల్ అవన్నీ కలిపి ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాతకే, కిచెన్ క్లీన్ అయిన తర్వాతకే ఇంకా బౌల్ తోముకుంటా కూర్చొని. సార్ అయితే ఇంకా చపాతీ తింటున్నాడు. అన్నిటికైతే వంకలు పెడతాడు. నువ్వు నాకు ఇలానే వేయడం వచ్చు, నువ్వు ఏమంటే లేదు లేదు బాగానే ఉన్నది అనేసి మళ్ళీ అప్పుడు నవ్వుకుంటా తింటాడు. ఇంకా అదే అందుకోసమే నేను అది గుర్తొచ్చి నవ్వుతున్నా. ఇంకా ఆయన అయితే తిన్నాడు. ఇంకా ఆయనకు మళ్ళీ కాల్ ఉంటే మళ్ళీ వెళ్ళిండు. ఇంకా కుషోడికి అయితే పాలల్లో పెట్టించిన చపాతి ఇంకా వాడైతే తిన్నాడు. ఎప్పుడైనా చపాతీకి అయితే ఎగ్ బుర్జీ కాంబినేషన్ అయితే బాగుంటది. ఇంకా ఏసీ చూపిస్తుంది ఏందనుకుంటున్నారా, నేనైతే ఒక వారం నుంచి అయితే బట్టలు పిండుతున్నా. ఎందుకు చేతితో పిండుతున్నా, మెషిన్ ఉంది ఆల్రెడీ. కానీ ఎందుకు పిండుతున్నా అంటే మేము ప్రతి నెల కరెంట్ బిల్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేస్తాడు హరీష్. కానీ 3 months నుంచి వెళ్ళి ఆయనకు వీలు అవ్వక చేయట్లేదు. మాకు మంత్లీ 200-300 అంతే వస్తుంది. కాకపోతే మొన్న బిల్ 700 వచ్చింది. నేను అనుకున్నా కదా ఏసీ ఆన్ చేసుకుంటున్నాం, ఇంకా వాషింగ్ మిషన్ కదా అందుకే 700 వచ్చిందేమో అనేసి నేను అనుకున్నా. ఇంకా బట్టలు ఉండేదట్టప్పుడు నా దగ్గరకు వచ్చింది, ఎందుకు పిండుతున్నావురా వాషింగ్ మిషన్ లో ఎందుకు వెళ్ళా అంటే 700 వచ్చింది కదా ఇంకా ఖాళీగానే కూర్చున్నా కదా అందుకే పిండుతున్నా అంటే, ఓ పిచ్చి మొహన్ నానా 3 months బిల్లే అది, 1 month కాదన్నాడు. ఇంకా నవ్వుకున్నా. మనకు తెలివి లేకున్నా కూడా తెలివిలోనే వేసుకోవాలని అర్థమైంది అప్పుడైతే. ఇంకా తెల్లారైతే హరీష్ బెంగళూరు వెళ్తాడు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మమ్మల్ని కనీసం ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాడు. ఇంకా అందుకోసం అయితే బయటికి వెళ్తున్నాం. ఇంకా పిల్లలకు స్నానాలు ఇంకా కుట్టోడు అప్పుడే పడుకొని లేచింది. ఇంకా కుషోడికి అయితే స్నానం చేపించిన. ఇంకా నేను స్నానం చేసుకున్నా. ఇంకా బయటికి వెళ్తున్నాం. మా పక్కన ఊరికే, మా పక్కన ఆత్మకూర అని ఉంటది. ఇంకా అక్కడైతే అన్ని దొరుకుతాయి. ఇంకెళ్తుంటే వీళ్ళైతే ఫార్మర్స్ అయితే చూడండి, జొన్నలు, ఇది మొక్కజొన్నల సీజన్ కదా, ఇంకా జొన్నలు అయితే అన్ని ఎండ పోసుకున్నారు. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా కుట్టోడికి అయితే నిద్ర మబ్బు అయితే పోలేదు అప్పటి వరకే. ఇంకా వాడికి బండి మీద కూడా నిద్ర వస్తుంది. బయటకు వచ్చింది అయితే దీనికోసమే, పానీపూరి తినడానికి. నాకైతే ఫుల్ ఇష్టం గప్చిప్ అంటే మాత్రం. ఇంకా కుషోన్ ఎత్తుకోవడానికి ఎవరు లేడు, హరీష్ వీడియో తీస్తున్నాడు. ఇంకా అందుకోసమనే నేను కుషోన్ ఎత్తుకొని మరి తింటున్నా. హరీష్ అయితే నాకు క్వైట్ ఆపోజిట్. ఇక్కడ మాత్రం నాకు ఎంత ఇష్టమో ఆయనకు అంత ఇష్టం ఉండదు. ఆయన అసలు తినడు. ఎప్పుడైనా నేను తింటుంటే నేను తినేది ఒకటి పెడితే తింటాడు అంతే, అంతకు మించి అయితే తినడు. ఇంకా పిల్లలు అయితే గప్చిప్ తినలేరు కదా, ఇంకా వాళ్ళనైతే పక్కనే బేకరీ ఉంటాయి, ఇంకా బేకరీకి అయితే తీసుకెళ్ళాం. ఏం కావాలో తీసుకోలరా అంటే కేక్స్ అని చెప్తాడు, బన్ అని చెప్తాడు, 100 చెప్తాడు కుట్టోడైతే. ఇంకా కుషోడైతే ఏమిస్తాడు తింటాడు. ఇంకా అక్కడ పెరుగు అయితే ఫేమస్ ఇక్కడ ఈ బేకరీలో.
ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ చపాతీ చేసి ఎగ్ చేశాను కదా, ఇంకా అదే కర్రీ ఉంటే ఇంకా చారుతో తిన్నాం మధ్యాహ్నం. ఇంకా నైట్ కోసం అయితే పెరుగు తీసుకెళ్తున్నాం. ఇంకా ఆత్మకూరులోనే ఇదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన శివయ్య టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గర అయితే వీడియో తీసుకున్నా. అసలు మాకు అంత పక్కనే ఊరున్నా కూడా వెళ్ళడానికి అయితే వీలవ్వదు. ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళాలి హరీష్ వస్తే. ఆయన ఉండడు కదా, ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా వర్క్ చేస్తూనే ఉంటాడు. ఇంకా వచ్చే వరకు అయితే నైట్ అయింది. ఇంకా పిల్లలకైతే తినిపించేసి పడుకోబెట్టిన. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ 6:30, 7 అవుతుంది అంతే. ఇంకా హరీష్ అయితే వెళ్తున్నాడు. ఇంకా ఆయన అయితే నిజామాబాద్కి వెళ్తున్నాడు. అక్కడ ఏదో కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఇంకా అక్కడ స్టార్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. ఇంకా పాపం కుట్టోడైతే నాన్న కావాలని ఏడుస్తాడు. కానీ కొన్ని సెండ్ ఆఫ్స్ అయితే తప్పవు, కంపల్సరీ ఇంకా వెళ్లాల్సిందే. ఆడపిల్లలకి ఎంతైనా నాన్న ఉండాలి, ఎవరున్నా లేకపోయినా. ఇంకా వాడు ఏడుస్తున్నాడు కదా. ఇంకా ఇది మళ్ళీ తెల్లార్లు రోజుది. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా నైట్ కూడా ఏడుస్తూనే ఉంది. ఇంకా అందుకోసమే నేనైతే మార్నింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇంకా వాడికైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఉండేది అయితే భువనగిరి. ఇంకా అక్కడికి నేను ఒక్కదాన్ని వెళ్తున్నా పిల్లల్ని తీసుకుని అయితే. ఇంక ఇదైతే మా హనంకొండ బస్ స్టాప్. ఇప్పుడైనా ఫుల్ రష్ ఉంటది. ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా వెళ్తూనే ఉంటారు పిల్లల్ని తీసుకొని. ఇంకా భువనగిరికి అయితే బస్ ఎక్కినా నేను. సీట్స్ అయితే మాకు ఎప్పుడైనా సీట్స్ అయితే బాగానే దొరుకుతాయి. మరి అదేమో అదృష్టమో మాకు తెలియదు. ఇంకా ఇదైతే యాదగిరి దేవుడిదైతే దర్వాజా. ఇంకా అక్కడే దర్వాజా దగ్గర దిగితే ఒక 10 కిలోమీటర్స్ పక్కనే మా మమ్మీ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. నేను 3కి స్టార్ట్ అయినా, వెళ్ళే వరకు అయితే 6:30 అయింది. అక్కడికే 6:30 కూడా కాదు, మేబీ 7 అయినట్టుంది. ఇంకా నాకు బస్ లో చెమటలు చూడండి. ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు. ఈ ఫ్రీ బస్సులు ఏమో కానీ ఇంకా ఈ ఆడోళ్ళు అయితే చచ్చిపోతున్నారు. ఇంకా వాళ్ళేమో అబ్బాయిలు అంటారు కదా, ఇంకా మీకు ఫ్రీయే కదా, ఇంకా మీకెందుకు డిమాండ్ అని అంటారు. సీట్స్ ఇస్తే 30 రూపీస్ పెట్టి సీట్లు కూర్చునే అంత లేకుండా అయితే ఎవరు లేరు. కానీ ఇంకా వాళ్ళు ప్రభుత్వం అయితే ఇస్తుంది కదా, ఇంకా మేమైతే వాడుకుంటున్నాం. ఇంకా వీడైతే కుట్టోడు చూడండి, ఇంకా నా దగ్గరే ఉంటాడు. కుషోడైతే వాడికి ఎక్కడ ఉన్నాం మేము అసలు ఏం సంబంధం లేదు, వాడికి ఆడుతూనే ఉండాలి. బంగారు తల్లి వాడైతే. ఇంకా నేను బస్ దిగేసరికి మా డాడీ అయితే అక్కడ వచ్చి ఉన్నాడు. ఇంకెళ్ళేసి పిల్లలకు స్నానాలు చేపించి ఇంకా మా మమ్మీ వాళ్ళు, ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చే వరకు అయితే వంకాయ ఫ్రై చేసి చారు చేసి పెట్టిళ్ళు. ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి అయితే తిన్నాను. అసలు వెళ్ళొద్దు అనుకున్నా కానీ వెళ్ళిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.